డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం థర్డ్ బిఏ క్లాస్కి సంబంధించి సెమిస్టర్ 5లో పేపర్ 6లో ఉన్నటువంటి మ్యాథ్స్కి సంబంధించి గతంలో 2 ఆన్లైన్ క్లాసులు పెట్టుకున్నాము. అందులో మొట్టమొదటిది వ్యవసాయ రంగం భారతదేశంలో దాని ప్రాధాన్యత అనేది. అలాగే మొన్న క్లాసులో మనం ఏం చెప్పుకున్నామంటే భారతదేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు, లేదంటే భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అల్ప ఉత్పాదకతకు కారణాలు ఏంటనే అంశాల మీద మనం గతంలో 2 క్లాసులు చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ వ్యవసాయ రంగం అనేది పెద్ద మ్యాడ్యూల్ కాబట్టి అందులో ఉన్నటువంటి మరో టాపిక్ ఈ క్లాసులో మనం పరిశీలిద్దాం. అదేంటంటే గ్రామీణ పరపతి. మన క్లాసులో మనం చెప్పుకుంటూ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యలలో గ్రామీణ పరపతి అనేది లభించట్లేదు రైతులకి అని చెప్పుకున్నాం మనం. పరపతి అంటే ఏంటి? వ్యవసాయ పనులకి కావలసినటువంటి ఆర్థిక అవసరాలు. అంటే డబ్బు అనేది లేదు ఏ పని చేయలేమని మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటున్నాం. అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి మొదట దుక్కి దున్నడం దగ్గర నుంచి పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం వరకు కూడా దేంతో ముడిపడి ఉంటుంది? డబ్బుతో ముడిపడి ఉంటుంది. కానీ ఇండస్ట్రియలిస్టులాగా లేదంటే ఇంకా మిగతా వాళ్ళలాగా రైతుల ఆర్థిక పరిస్థితి బాగుందా భారతదేశంలో? మనం చెప్పుకున్నాం, రైతులు ఎప్పుడు పేదవారిగానే ఉండిపోయారు. వాళ్ళు ప్రతి ఈవెంట్ కూడా ఎక్కడో చోట అప్పు తెచ్చుకుని ఆ పని ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే పని ప్రారంభించగానే వాళ్ళు డబ్బు తెచ్చుకుని ఎక్కడో చోట ఆ డబ్బుతో పని ప్రారంభించి పంట చేతికి వచ్చిన తర్వాత ఆ డబ్బును చెల్లించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దారుణమైన విషయం ఏంటంటే ఆ డబ్బులు చెల్లించేటప్పుడు వాళ్ళు వడ్డీ చెల్లించడానికే వాళ్ళు పండించిన పంట యొక్క డబ్బులు సరిపోని పరిస్థితి వస్తుంది. అసలుగానే ఉండిపోయి రైతు మరింత పేదవాడిగా మారిపోతున్నాడు అని చెప్తారు. అందుకే హ్యాన్స్ సింగర్ ఏమంటాడంటే భారతీయ రైతులు పేదరికంలోనే పుట్టి పేదరికంలోనే పెరిగి పేదరికంలోనే చనిపోతున్నారు అంటాడు హ్యాన్స్ సింగర్. ముఖ్యంగా భారతదేశంలో దానికి కారణాలు కూడా నేను గత క్లాసులో మీకు చెప్పాను. ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి దానికి. కమతాలు చిన్నవిగా ఉండడం, సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం, ఇది ఇక్కడ చెప్తున్నట్టుగా గ్రామీణ పరపతి లేకపోవడం, వీటన్ని కారణాల వలన రైతుల యొక్క పరిస్థితి రోజు రోజుకి ధైర్యంగా మారిపోతుంది. అందుచేత ఈనాడు ఢిల్లీలోనూ అక్కడ కూడా రైతులందరూ ఉద్యమాలు చేయడానికి కూడా ప్రధాన కారణం ఏంటనేది కూడా లాస్ట్ క్లాసులో మనం చర్చించాం. ఇప్పుడు అది మనకి కాదు, కానీ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే రైతులకి గ్రామీణ పరపతి అనేది ఎలా లభిస్తుంది? రూరల్ క్రెడిట్ అంటాం. ఏమంటామండి ఇంగ్లీష్లో? దీన్ని రూరల్ క్రెడిట్ అంటాం. ఈ రూరల్ క్రెడిట్ అనేది ఎలా లభిస్తుంది రైతులకి అంటే 2 రకాలుగా చెప్తారు ఇక్కడ రూరల్ క్రెడిట్. ఒకటి ఏంటంటే సంస్థాగతం కాని పరపతి. రెండోది సంస్థాగతమైన పరపతి. అంటే ఏమీ కాదు, పదాలు కొంచెం ఇబ్బందిగా కనిపించిన సంస్థాగతం కాని పరపతి, సంస్థాగత పరపతి. అంటే ఇక్కడ సంస్థాగత పరపతి అంటే ప్రభుత్వ పరంగాను ఒక పద్ధతి ప్రకారం వచ్చే పరపతి. సంస్థాగతం కాని పరపతి అంటే ప్రభుత్వంతో కానీ ఎవరితో సంబంధం లేకుండా రైతులు వాళ్ళు అరేంజ్ చేసుకునే పరపతి. కాబట్టి ఇక్కడ మనం సంస్థాగతం కాని పరపతి ఎన్ని రకాలుగా లభిస్తుంది అనేది చూద్దాం. సంస్థాగతం కాని పరపతి అనేది చూసుకున్నట్టయితే మొట్టమొదట ఎక్కడి నుంచి వస్తుందంటే, ఎక్కడి నుంచి తీసుకుంటారంటే వీళ్ళు వడ్డీ వ్యాపారం దగ్గర నుంచి తీసుకుంటారు. సాధారణంగా మిడిల్ క్లాస్ కూడా చాలా మంది ఏం చేస్తాం, మనం ఎక్కడి నుంచి లోన్ తెచ్చుకుంటామంటే వడ్డీ వ్యాపారస్తులు. వడ్డీ వ్యాపారస్తులు నమ్మశక్యంగా ఉంటుందా? వాళ్ళు మోసపూరితంగా ఉంటారు. అంతేకాకుండా లోన్కి వాళ్ళు తీసుకునే వడ్డీ కూడా ఎక్కువ శాతం ఉంటుంది. అంటే దారుణమైన విషయం ఏంటంటే భారతదేశంలో చాలామంది రైతులు 2 రూపాయలకి, 3 రూపాయలకి, 5 రూపాయలకి, ఇంకా కొన్ని చోట్ల 10 రూపాయలకి కూడా వడ్డీకి తెచ్చి వాళ్ళు వ్యవసాయం చేసుకునే దుస్థితిలో ఉంది. అంత వడ్డీ కట్టేస్తే రైతుకి అసలు ఏమైనా మిగిలిన పరిస్థితి ఉంటుందండి? ఉండదు. కానీ భారతదేశంలో ఎక్కువ శాతం మంది ఎక్కడి నుంచి తెచ్చుకుంటారంటే వడ్డీ వ్యాపారస్తుల నుంచే తెచ్చుకుంటున్నాం మనం. రెండోది ఏంటంటే బంధువులు స్నేహితులు. అంటే మనకి ఎవరో బంధువుల్లో కొంచెం డబ్బున్న వాళ్ళు ఉంటారు, చేబదులు అంటారు కదండి. ఇప్పుడు మన ఇంట్లో కూడా
పెళ్ళిళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, లేదా లేదని కట్టుకున్నాం సగం లాగిపోయింది, ఇలాంటప్పుడు ఏం చేస్తుంటాం మనం? ఎవరో బంధువులను అడుగుతాం. మన క్లాస్లో కూడా చెప్పాను కదా మీకు నేను, మన క్లాస్లో మా స్లాబ్ ఆగినప్పుడు ఏం చేశాను అని చెప్పాను. అది మాట బంధువుల్ని అడుగుతాం. బంధువులు కూడా కాకపోతే స్నేహితులను అడుగుతాం. ఈ బంధువులు స్నేహితుల ద్వారా కూడా రైతులు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ పరపతి అన్ని డబ్బు తెచ్చుకుని వ్యవసాయ రంగ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇది కూడా తక్కువ పర్సెంటేజ్, ఎందుకంటే ఎవరు గమ్ముని ఎవరు కాబట్టి అసలు రైతులు అసలు నమ్మరు. ఏమండి నెక్స్ట్ ఏంటి? కమిషన్ ఏజెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరి కమిషన్ ఏజెంట్స్ అంటే ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తులన్నింటినీ కూడా కొంటామని చెప్పి ముందుగానే మేము ఈ పంట పండిన తర్వాత మేము తీసుకుంటాం అని చెప్పి వీళ్ళకి ముందు పెట్టుబడి పెట్టి ఆ డబ్బులు తర్వాత తీసుకుంటాం అని చెప్పి పంట పండిన తర్వాత పంట పట్టుకుపోతుంటారు. వీళ్ళు అంటే మంచిదే కదండి, బాగానే ఉందని మీరు అనుకుంటారు. మంచిగా ఉంటుంది అది. ముందే రేట్ పెట్టేసి ఎక్కువ పండినా తక్కువ పండినా నాణ్యత గల పంట అయినా కూడా అతి తక్కువ రేట్లకి వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి రైతు దగ్గర భూమిలో పల్లెటూరు కదా రిలేటెడ్స్ బజార్లో కందిపప్పు 100 రూపాయలు అమ్ముకుంటారు, రైతు దగ్గర 50 రూపాయలకి 40 రూపాయలకి కొనేసి నీళ్లు అవి తీసుకొచ్చి ఇక్కడ కమిషన్ ఏజెంట్స్ ఎక్కువ రేటుగా అమ్ముకుంటూ ఉంటారు. ఇప్పుడు జరుగుతుంది ఢిల్లీలో. మీరు అడిగారు మొన్న ఎందుకు సార్ ఢిల్లీలో రైతులు ఉద్యమం చేస్తున్నారని. ఇదే మెయిన్ పాయింట్. సేమ్ ఇప్పుడు రిలయన్స్ లేకపోతే అంబానీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా రైతులకి పెట్టుబడులు ఇచ్చేసి పంటలు పండించేసి వాళ్ళ ద్వారా ఆ పంటలు పండిన పట్టుకుపోయి అమ్ముకుంటారు. రైతు మాత్రం కూలీ బతుకు కింద మారిపోతుందన్నమాట. అందుకనే రైతులందరూ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే మెయిన్ పాయింట్ ఇది కమిషన్ ఏజెంట్స్. ఈ కమిషన్ ఏజెంట్లు ఈ రోజున ప్రభుత్వం ఏమనుకుంటుంది అంటే కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేద్దామని చూస్తుంది. సాఫ్ట్వేర్ కార్పొరేటే, పరిశ్రమలు కార్పొరేటే, రైల్వే కార్పొరేటే, ఆర్టీసీ కార్పొరేటే, కాలేజీలు కార్పొరేటే అయిపోయి కనీసం ఈ రైతులు కూడా బతకడానికి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి 20 రోజులుగా రైతులు రోడ్డు మీద ఉద్యమం చేస్తున్నారు. ప్రధానమైన పాయింట్ ఏంటంటే కమిషన్ ఏజెంట్స్. ఎప్పటి నుంచో రైతులు ఇప్పటికీ కమిషన్ ఏజెంట్ల మీద ఆధారపడుతున్నారు. మన చుట్టుపక్కల ఉన్న కమిషన్ పెద్ద పెద్ద సంస్థలు వచ్చేస్తే ఇందులో కూడా ఫార్మ్ కంట్రీస్ రైతు పరిస్థితి ఏమైపోద్ది. కాబట్టి కమిషన్ ఏజెంట్స్ ద్వారా కూడా మనకి గ్రామీణ పరపతి అనేది లభిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే భూస్వాములు. భూస్వాములు అంటే ఎవరు? పెద్ద పెద్ద భూములు ఉన్న వాళ్ళందరూ టౌన్స్ వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకుని కౌలు రైతులు వ్యవసాయం చేసి దాని ద్వారా కూడా గ్రామీణ పరపతి అనేది సృష్టించబడుతుంది. దాని ద్వారా కూడా వాళ్ళు నష్టపోతారు. ఇక నెక్స్ట్ అవన్నీ కూడా సంస్థాగతం కాని పరపతి. ఇక సంస్థాగతమైన పరపతి ఏంటి అంటే సహకార బ్యాంకులు. సహకార బ్యాంకులు అంటే కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇవి చాలా విలేజెస్లో మీ కొత్తపేట, కోరుకొండ, ఎన్ని చోట్ల మీ ఊరు అన్ని చోట్ల మీకు ఈ సహకార బ్యాంకులు ఉంటాయి. మీ ఊళ్ళో విలేజెస్లో ఈ సహకార బ్యాంకులు పెట్టి రైతుల కోసం ప్రభుత్వం రుణాన్ని అందజేస్తుంది. అదేవిధంగా వాణిజ్య బ్యాంకు. ఇప్పుడు ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్ వెళ్ళిపోయింది అనుకోండి, ఎస్బీఐ ఇలాంటి ఓవర్సీస్ బ్యాంక్స్, ఇవన్నీ బ్యాంకులు గవర్నమెంట్ బ్యాంకులు కూడా ఏం చేస్తున్నాయంటే లోన్స్ ఇస్తారు. ఇప్పుడు మనం పెద్దాపురంలో తీసుకున్నారనుకోండి, మీరు ఎలా వెళ్తుంటే మెయిన్ రోడ్లో ఎస్బీఐ అగ్రికల్చర్ బ్యాంక్ అనేది ఉంది. ఏడిబి అంటారు, అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్.